నమస్తే. కొరడా.com ఎనర్జీ క్యాప్సూల్స్కి స్వాగతం. బహుశా మీరు ఈ బుక్ చదివి పాల్ కోహెలో ఆల్కెమిస్ట్ లాంటి అద్భుతమైన బుక్స్ రచించిన రచయిత లైక్ ద ఫ్లోయింగ్ రివర్ ఈ పుస్తకం పేరు. ఈ బుక్లో ఆయన ద స్టోరీ ఆఫ్ ద పెన్సిల్ అని రాస్తారు. నిజమే, చిన్న చిన్న వాటిలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అసలు ప్రతి దాంట్లోంచి మన చుట్టూ ఉన్న ప్రపంచంలోంచి, ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి దాంట్లోంచి కోడి నుంచి నేర్చుకోవచ్చు, కాకి నుంచి నేర్చుకోవచ్చు, పాము నుంచి నేర్చుకోవచ్చు, ఒంటి నుంచి నేర్చుకోవచ్చు, గుర్రం నుంచి నేర్చుకోవచ్చు, చందమామ నుంచి నేర్చుకోవచ్చు, గులాబీ నుంచి నేర్చుకోవచ్చు. చెప్పడం మొదలు పెడితే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి అంశం నుంచి నేర్చుకోవచ్చు. ఆయన ఏమంటారంటే పెన్సిల్ నుంచి కూడా నేర్చుకోవచ్చు అంటారు. పెన్సిల్ ఉంటుంది, మనం మామూలుగా రాస్తాం. పెన్సిల్ని కొన్న తర్వాత మనం దాన్ని చెక్కాలి. చెక్కకుండా నేరుగా రాయలేం. ఆయన ఏమంటారంటే నీలో కూడా రోజు రోజుకి నువ్వు చెక్కబడుతుంటే, రోజు రోజుకి నీ పైన ఉన్న అన్ని పొరలు పోతుంటే లోపల ఉన్న నీలోంచి రాయగలిగిన శక్తి పైకి వస్తుంది. నీ అసలైన నైపుణ్యం, నీ లోపల ఉన్న ఫైర్, నీ లోపల ఉన్న శక్తి బయటకు రావాలి అంటే చెక్కబడాలి. పెన్సిల్ని చెక్కితేనే కానీ రాయలం, మనిషిగా నువ్వు చెక్కబడితేనే కానీ నీలోంచి ఒక మహిమాన్వితమైన శక్తి బయటకు రాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. పెన్సిల్ నా చూసిన వెంటనే పైనేమో వుడ్ కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం గ్రాఫైట్ ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ లోపల తనకే తెలియని ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ లోపల ఉన్న శక్తి అంటే గ్రాఫైట్, అది రాయగలుగుతుంది. పైన చూడకండి, పై పొరలు చూడకండి, పైన కనిపిస్తుంది కాదు, లోపల ఏముందో అది చూడండి. మీరు పైకి ఎలాగైనా ఉండవచ్చు, పొట్టిగా ఉండవచ్చు, పొడుగ్గా ఉండవచ్చు, నల్లగా ఉండవచ్చు, తెల్లగా ఉండవచ్చు, చదువుకున్న వాడై ఉండవచ్చు, చదువుకోని వాడై ఉండవచ్చు, బీటెక్లో ఎంటెక్లో ఏదో చేసి ఉండొచ్చు, ఏమి చేయకుండా ఉండవచ్చు, డబ్బులు బాగా ఉండుండవచ్చు, లేకుండా ఉండవచ్చు. అది కాదు, లోపల ఆ ప్రాణం ఏదైతే ఉందో, లోపల ఆత్మశక్తి ఏదైతే ఉందో, ఏదైతే రాయగలుగుతుందో, ఆ ప్రపంచ చరిత్రను రాయగలిగేది, ఆ చరిత్రలో నీ పేజీ కూడా రాయగలిగే లోపల ఉన్న సారాన్ని బయటికి తీ, అది అసలైంది అంటారు పాల్ కోహెలో. ఆయన ఇంకోటి కూడా చెప్తారు. అదేంటంటే సాధారణంగా పెన్సిల్తో మనం రాస్తున్నప్పుడు ఏదైనా ఒక పేపర్ మీద రాస్తుంటే ఒక ముద్ర ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఈ ప్రపంచంలోకి ఏదో ఒక ముద్రను వదిలిపెట్టడానికి వచ్చావు. నీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలని, నీ పక్కన నిలబడి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని, నీ పుట్టినరోజు నీ ప్రపంచమంతా జరుపుకోవాలని, అసలు తెల్లగా ఉన్న ఈ ప్రపంచంలో, తెల్లగా ఉన్న ఈ సమాజంలో నీదైన ఒక రాత, నీదైన ఒక చేత, నీదైన ఒక ముద్ర విడిచిపెట్టి వెళ్ళు. పెన్సిల్ చెప్పే కథదే మనం ఆచరించాల్సింది అదే.